బీహార్లో తుది దశ పోలింగ్ జరుగుతోంది. బీహార్ రాష్ట్రంలో ఇప్పటికే తొలి దశ పోలింగ్ పూర్తయింది. ఇవాళ సెకండ్ ఫేజ్ ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. సున్నిత ప్రాంతాల ఓటింగ్ సమయాన్ని కుదించారు. మొత్తం 20 జిల్లాల్లోని 122 స్థానాల్లో 3,70,13,556 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు 4 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. ఇక రెండో విడతలో 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 1,165 మంది పురుషులు, 136 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ పోటీలో ఉన్నారు. ఇక రెండో విడతలో 595 పోలింగ్ బూత్లలో అందరూ మహిళా అధికారులే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీహార్లో అతిపెద్ద నియోజకవర్గం చైన్పూర్ కాగా అతి చిన్న సెగ్మెంట్గా భగల్పూర్ ఉంది. ఇస్వా నియోజకవర్గంలో అత్యధికంగా 3,67,667 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మొదటి దశలో 65.08% పోలింగ్ నమోదైంది. ఇక రెండు దశల్లో కలిపి ఈ నెల 14న అధికారులు ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. రైట్, ఇక బీహార్లో రెండో విడత పోలింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి బీహార్ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, సెకండ్ ఫేజ్ పోలింగ్ ఎలా జరుగుతుంది, ఆ డీటెయిల్స్ ఏంటి? సెకండ్ ఫేజ్ బీహార్ ఎలక్షన్స్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇదే విధంగా ఇప్పుడు మనం విజువల్స్లో చూపిస్తున్నట్టుగానే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఓటర్లు చాలా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సెకండ్ ఫేజ్కి సంబంధించి బీహార్ ఎలక్షన్స్లో 122 స్థానాలకు పోలింగ్ జరుగుతూ ఉంది. మొత్తంగా 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 3,75,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా సీసీ కెమెరాలతోటి సర్వేలెన్స్ ఉంది. ఎందుకంటే ఈసారి 100% వెబ్ కాస్టింగ్ని అమలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది. ఈవీఎం మిషన్ల మీద పోటీ చేసేటువంటి అభ్యర్థుల వారి పేర్లతో పాటు వాటికి సంబంధించినటువంటి గుర్తులు అవన్నిటికి సంబంధించినటువంటి ఫాంట్ సైజును పెంచింది. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గరికి మొబైల్ ఫోన్స్ని తీసుకొచ్చేందుకు, గతంలో మొబైల్ ఫోన్స్ని పోలింగ్ కేంద్రం దగ్గరికి అనుమతించకపోయేవారు, కార్లలో కానీ లేకపోతే వారికి తెలిసినటువంటి వారికి ఇచ్చాల్సి ఉంటుంది. బట్ ఈసారి మాత్రం పోలింగ్ కేంద్రాల దగ్గరికి మొబైల్స్ని అలో చేస్తున్నారు. మొబైల్స్ని ఇక్కడ పెట్టుకునేందుకు ఒక సపరేట్ ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఇట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఇక హాసల్ ఫ్రీగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చిన సుమారు 5-10 నిమిషాల్లోనే ఓటుని క్యాస్ట్ చేసేలాగా, వారు ఓటు హక్కును వినియోగించుకునేలాగా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అనేది కూడా చేశారు. గుర్తింపు కార్డులను చెక్ చేయడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతిదీ కూడా హాసిల్ ఫ్రీగా ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక ఈవీఎంలకు సంబంధించి కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 1-2 ఈవీఎంలను రిజర్వ్ చేసి పెట్టారు. ఒకవేళ ఏదైనా ఈవీఎంలో ఇబ్బందులు తలెత్తినా వాటిని వెంబడే సార్ట్అవుట్ చేసేలాగా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఇక సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ పరిశీలిస్తే ఈ చాలా క్రూషియల్ ఎలక్షన్ ఫేజ్ ఇది. ఎందుకంటే సుమారు 12 మంది మంత్రులు, ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. హోరాహోరీగా ఎన్డీఏ అలాగే మహాగఠబంధన్కి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కీలకంగా జేడీయూ అలాగే బీజేపీకి సంబంధించి 12 మంత్రులు ఉన్నారు. విజేంద్ర యాదవ్, లేసీ సింగ్, జయంత్ కుష్వారా, సుమిత్ సింగ్, ఇట్లా ప్రేమ్ కుమార్, ఇట్లాంటి చాలామంది మంత్రులు ఈసారి బరిలో ఉండడంతో అందరి కళ్ళు కూడా ఈ ఫేజ్ పైన నిలిచిపోయాయి. అయితే ఫస్ట్ ఫేజ్ రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా జరిగింది. అలాగే బీహార్లో ఎప్పుడూ లేనటువంటి విధంగా చాలా ప్రశాంతంగా ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి పోలింగ్ అంతా కూడా నడిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రికార్డు స్థాయిలో గతంలో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎప్పుడు కూడా 56 నుంచి 57% వరకు మాత్రమే పోలింగ్ అనేది కూడా నమోదవుతూ వచ్చేది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం 65.08% పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. ఇక ఉదయం 9 గంటల వరకు కూడా సుమారు 7 నుంచి 10% మధ్యలో పోల్ పర్సెంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. మరి కాసేపట్లోనే
ఫస్ట్కు సంబంధించి అంటే 9 గంటల వరకు ఎంత వరకు పోల్ పర్సంటేజ్ నమోదైందనే దానిపైన అఫీషియల్గా కేంద్ర ఎన్నికల సంఘం డేటాను అనేది కూడా విడుదల చేస్తుంది. ఇక బీహార్తో పాటు సుమారు 7 రాష్ట్రాల్లో 9 నియోజకవర్గాల్లో వాటికి సంబంధించినటువంటి బైపోల్స్ అనేది కూడా నడుస్తున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ప్రస్తుతానికైతే పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అక్కడక్కడ ఈవీఎంల మొరాహిం సంబంధించినటువంటి ఘటనలు మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఎలాంటి ఘటన అనేది కూడా జరగలేదు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువగా పోలీసులకు మోహరింపు కావచ్చు, లేకపోతే వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు వాటికి పోలింగ్ జరుగుతున్నటువంటి తీరును ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. ఏదైనా సమస్య ఉన్నా జనరల్ అబ్జర్వర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా వాటిని సార్ట్అవుట్ చేసే దిశగా అన్ని ప్రయత్నాలను కూడా జరుపుతూ ఉన్నారు. జ్యోతి.